కృష్ణలంక పోలీస్ స్టేషన్ ముఖ్యంగా గాదె సాయి కృష్ణది లాకప్ డెత్ అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు అడ్మిట్ చేసినటువంటి పరిస్థితి. సో ఏ అనుమానాలు ఏ విమర్శలు అయితే ఇన్నాళ్ళు వచ్చాయో ఆ విమర్శలకు ఇప్పుడు బలం చేకూరింది. ముఖ్యంగా సాయి కృష్ణను లాకప్ డెత్ ద్వారా చంపేశారని తేలింది. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ పై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరిని రక్షించేందుకే ఈ రిమాండ్ రిపోర్ట్ అనేది ఈ విధంగా డిజైన్ చేశారనే వాదన వినిపిస్తుంది. ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కెఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి సార్. మొత్తం రిమాండ్ రిపోర్టు సిఏ నాగరాజుకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి అంశాలు చూసి ఉంటారు కదా. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ మొత్తం తప్పుల తడకగా ఉంది. ఎలాంటి విషయాల కొన్ని కీలకమైనటువంటి విషయాలపై స్పష్టత లేదు. కొందరు అధికారుల్ని తప్పించేందుకే ఈ విధమైనటువంటి రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారనే వాదన వినిపిస్తోంది. మీరేం చెప్తారు? అంటే ముందుగా ఆటలో అరటిపండు అయిన పవన్ కళ్యాణ్ కి కొంత గీతబోధ చేసి నేను తర్వాత ఇన్ డీటెయిల్స్ వెళ్తాను. ఓకే. ఎందుకంటే దమ్మిడికి పనికిరాని దిక్కుమాల పొలిటికల్ నేపథ్యంతో ఇష్టారాజ్యంగా నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ కి ఇది ఒక చేతావని అనే చెప్పాలి. గౌరవప్రదంగా న్యాయపరంగా జరిగింది అయితే. ఎందుకు చెప్తున్నానంటే నాకు మీరు అందరూ చదువుకున్నాం, ప్రజలందరికీ ఇంగిత జ్ఞానం ఉంది. అది ఏవి లేనోడు అంటే పవన్ కళ్యాణే. ఏది పడితే అది మాట్లాడేసినప్పుడు సిఐ నాగరాజ్ అనే వ్యక్తి ఈ హత్యకి నిన్న కోర్టు పరంగా సబ్మిట్ చేసిన అతను ఏ సామాజిక వర్గం చెక్ చేసుకోమనండి. రెండోది, చనిపోయిన సాయి కస్టోడియల్ డెత్ కింద ఎస్టాబ్లిష్ అయిన ఆ వ్యక్తి యొక్క సామాజిక వర్గం ఏంటో తెలుసుకోమనండి. ఫస్ట్ థింగ్, నేను సామాజిక వర్గాల గురించి సిగ్గుపడుతూ మాట్లాడుతున్నాను. ఈ దరిద్రం అంతటికి కారణం పవన్ కళ్యాణ్ కాబట్టి మాట్లాడుతున్నాను. ఇది తెలుసుకోండి ఫస్ట్ ప్రజలు. ఎందుకంటే సాయిని నాగరాజు చంపేడన్న దగ్గర అతన్ని మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద ఎస్టాబ్లిష్ చేసే అంత ప్రక్రియ ఉంటే పోలీస్ ప్రకారంగా కూడా, పోలీస్ రూల్ బుక్ ప్రకారం కూడా అంతే సోషల్ ఎలిమెంట్ ఈ సిఐ నాగరాజు. ఎందుకంటే సేమ్ కాన్స్పిరసీ థియరీ ఏదైతే ఉందో, ఇతను సాక్ష్యాలని తారుమారు చేయడం, ఇది ఆల్ మాల్ఫైడ్ ఇంట్రెస్ట్ అంటారు. అట్ ద కాస్ట్ ఆఫ్ సంబడీస్ లైఫ్, ఇన్ ద పర్సనల్ ఇంట్రెస్ట్ లా లేకపోతే పర్సనల్ రివెంజెసా అన్న దగ్గర ఒక పోలీస్ ప్రవర్తన అన్నది ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా చేసిన దగ్గర సోకాల్డ్ సామాజిక వర్గాల గురించి బుర్ర జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దీన్ని అండర్లైన్ చేస్తూ ఇది మా సామాజిక వర్గంలో లేదా మనకు సంబంధించిన సామాజిక వర్గంలో జరిగిన దరిద్రం కింద దీన్ని అభివర్ణిస్తే బాగుంటుంది. ఓకే. ఎందుకంటే స్ట్రెస్ చేసి సాయి మరణాన్ని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద పెనట్రేట్ చేయడానికి ఎంత తాపత్రయపడ్డాడో పోలీస్ పరంగా కూడా నాగరాజ్ చేసిన పని కూడా ఈక్వలెంట్. ఈజ్ ఆల్సో నథింగ్ బట్ యాంటీ సోషల్ పోలీస్ ఎలిమెంట్. అవును, రక్షించేవాడు భక్షించేవాడు అన్న కోణం. ఇక్కడ మీరు ఆద్యంతో ఆ కేసుని కనుక నేను ఆర్గ్యుమెంట్స్ ఫాలో అయితే నా దరిద్రంకి వాడి కర్మకి నేను కూడా లా చదువుకున్నాను. వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ సాయికృష్ణ తీసుకెళ్లి మాయం చేశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకే దర్యాప్తు చేసాం. మొత్తం 17 మంది సాక్షులను విచారించాం. మే 6న సాయికృష్ణ మార్కాపురంలో అరెస్ట్ చేశారు. అదే తేదీన టాస్క్ ఫోర్స్ పోలీసులు సిఐ నాగరాజుకు అప్పగించారు. నాగరాజు 24 గంటలు సాయికృష్ణను కోర్టులో ప్రవేశపెట్టలేదు. నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. ఎన్బిడబ్ల్యూ ఉన్న వాడిని తీసుకొచ్చిన తర్వాత ప్రొడ్యూస్ చేయలేదు కోర్టులో అన్నది ఈ నాగరాజు చేసిన మొదటి దాష్టికం. ఎన్బిడబ్ల్యూ తీసుకెళ్ళడానికి టాస్క్ ఫోర్స్ వాళ్ళని డిప్లాయ్ చేయడానికి నాగరాజుకి డెసిషన్ సొంత పెత్తనాలు చేయడానికి ఉంటుందా? గౌరవ ఎస్పీ గారికి ఏసీపీ గారి కనుసరణలో లేకుండా చేయగలుగుతాడా? రెస్పాన్సిబిలిటీ లేదా, బాధ్యత లేదా? వీళ్ళందరినీ బాధ్యులను చేస్తూ ఈ పోలీస్ ఎంక్వైరీ ఎందుకు జరగట్లే? ఖచ్చితంగా దీస్ ఆర్ ఆల్ కల్ప్రిట్స్. చదువుకుంటే ఇంగితంగా ఉంటే పవన్ కళ్యాణ్ దీని మీద మాట్లాడు, చేతనైతే మాట్లాడు, అయితే నోరు మూసుకొని కూర్చో, నాకేం అమ్మట్లేదు. తెలిసి తెలియకుండా అసందర్భ పేలాపాలు కులాల ప్రస్తావనలు తీసుకొస్తే ఇదే లాస్ట్. మర్యాదగా కూడా ఉండదు. నేను అది కూడా చెప్తున్నాను. పూర్వపరాలు తెలుసుకోకుండా, ఇహపరాలు తెలుసుకోకుండా ఇంకో డెలిబరేషన్ యాంటీ సోషల్ ఎలిమెంట్ నేను పరామర్శించాలా అన్న కోణంలో మాట్లాడాడు. నేను ఇంకా అది పూర్తిగా ఆర్గ్యుమెంట్ చదవలేదు. 1/4 ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నా. యాంటీ సోషల్ ఎలిమెంట్ నువ్వు పరామర్శించు, నువ్వు పెద్ద పోటుగడువు కాబట్టి వెరీ గుడ్. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటికి పిలిచి పరామర్శించారు. కాంట్రడిక్షనా కాదా? ఫస్ట్ బేసిక్ అవగాహన తెచ్చుకుని మాట్లాడు. సాయికృష్ణ తరఫున వైఎస్ఆర్సీపీ వాళ్ళని అపవాదం మోస్తున్నప్పుడు, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అన్నప్పుడు, సిఏ కోసం వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు సోషల్ ఎలిమెంట్సే కదా, యాంటీ సోషల్ ఎలిమెంట్సే కదా. అవును.
ఈ కోణంలో చేతనైతే చదువుకుంటే మాట్లాడు. పళ్ళు కొరికే చెప్తున్నా, చాలా రోజులతో అసహ్యంతో పళ్ళు కొరుకుతున్నా. ఎందుకు చెప్తున్నానంటే తలా తోకాలు లేని బుర్ర తక్కువ పేలాపాలన్నీ పేలి వెళ్ళిన తర్వాత వచ్చిన ఉపద్రవాలు ఇవి. అంత నారీ శిరోమణి అన్నప్పుడు సత్తాసారి శిరోమణి లాగా మీ పార్టీ వాళ్ళని ఎందుకు పంపించి నెగోషియేషన్ పంపించావు మళ్ళీ అంటే నీ ఒక్కడు పతివ్రత శిరోమణి అయిన పవన్ కళ్యాణ్ గారికి శ్రీరామచంద్రుడు అడుగుజాడలు నడుస్తాడు, నీతి నియమానికి జస్టిస్ చౌదరి ముఖ్యమంత్రి అయినా వాళ్ళ పార్టీ కార్యకర్తలైనా ఆ పార్టీ వాళ్ళైనా వాళ్ళకే నియమాలు ఉండవు. ఈయన చెప్పిన దిక్కుమాల పనులన్నీ చేసుకుంటూ తిరగాల. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నవాడు కోర్టులో ప్రవేశపెట్టలేదు. సాయికృష్ణ నాగరాజ్ కస్టడీలో ఉండగా పిఎస్ చూసినట్టు ఓ ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చాడు. అవును, మృతదేహాన్ని కూడా చూసినట్లు తర్వాత అదే ఎస్ఐ స్టేట్మెంట్ ఇచ్చాడు. సాయికృష్ణ లాకప్ డెత్ అయ్యాక డెడ్ బాడీని మాయం చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ లేదు. మే 1 నుంచి జూన్ 1 దాకా ఫుటేజ్ లేవు. వాటికి ఎవరు ఎందుకు మాయం చేశారని తెలియాల్సి ఉంది. దీని తర్వాత లాస్ట్ ఆర్గ్యుమెంట్స్ లో కంక్లూజన్ ఎలా ఇచ్చారంటే ఇతర సాక్ష్యాలను పరిశీలించాక కస్టోడియల్ డెత్ గా నిర్ధారించుకున్నాం. ఈ కేసులో నిందితుడైన నాగరాజుని అరెస్ట్ చేశాం. ఇదే సాధారణ మిస్సింగ్ కేసు కాదు, అసాధారణ మిస్సింగ్ కేసు. అక్రమ నిర్బంధం, పోలీస్ కస్టడీలో మరణం, డెడ్ బాడీ మాయం చేశారు. హైకోర్టులో నిజాలు దాచి అత్యంత తీవ్రమైన నేరం చేశారు. ఆధారాలు మాయం కావడమే సహా అన్నిటికీ నాగరాజే కారణమని భావిస్తున్నాం. సిట్ తరఫున వాదనలు వినిపించిన ప్రభుత్వం న్యాయవాది ప్రకారం మార్కాపురం టాస్క్ ఫోర్స్ సాయికృష్ణ అదుపులోకి తీసుకున్నారు. అతడి నాన్ బెయిలబుల్ వారెంట్ ని ఉన్నప్పటికీ చట్ట ప్రకారం కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. ధిక్కారం, కోర్టు ధిక్కారం. ఇది నేను ఫస్ట్ డే నుంచి ఇస్తున్న ఆర్గ్యుమెంట్. తిరిగి మనని దబాయిస్తున్నారు అన్ని డిబేట్లలో. చదువు సంజ లేని వాళ్ళు మాట్లాడుతుంటే వినవలసిన దౌర్భాగ్యం పడుతుంది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నవాడికి లాకప్ డెత్ కి బాడీ మాయం, లాకప్ డెత్ దేర్ ఇస్ నో అప్రహెన్షన్. ఇదే పని కోర్టు తురుగా తీసుకొని కస్టడీకి తీసుకొని టార్చర్ లో చచ్చిపోయి ఉన్నా సరే నాగరాజ్కి ఎంత ఉపద్రవం రాకపోయింది. ఇది మాలిఫైడ్ ఇంట్రెస్ట్, అతని వ్యక్తిగత రివెంజ్ తీర్చుకోవడానికి చేసిన ఒక దాష్టికం ఇది. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నాగరాజ్కి ప్రొటెక్ట్ చేసిన ఏసీపీ గారు, ఎస్పీ గారు, సిపి గారు, వీళ్ళందరి మీద కూడా ఇదే తరహా విచారణ జరిగి తీరవలసిందే. ఇది ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ. ఇదంతా ఒక ఎత్తే రమణ్ గారు, ఒక నిమిషం, ఒక ఎత్తైతే డీజీపీ స్థాయి ఎంక్వైరీ ఎందుకు జరగలేదు? ముఖ్యమంత్రి స్థాయిలో ఎందుకు ఎంక్వైరీ జరిగింది? ముఖ్యమంత్రి టాస్క్ ఎందుకు డిప్లై చేయవలసి వచ్చింది? దీంట్లో డీజీపీ గారిది కూడా బాధ్యతే. ఎందుకంటే డీజీపీ గారు ఫస్ట్ సిఐ గారిని, ఏసీపీ గారిని, సిపి గారిని పిలిచి గుండె వచ్చేసి ఉంటే ఈ ఉపద్రవం ఇక్కడ దాకా రాదు. రిజిస్టర్ లో మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు, కానీ జడ్జి శ్రావణ్ గారు చెప్పిన డైరెక్ట్ గా లాడ్జికి అయితే తీసుకెళ్లే కదా. అవునవును. మరి అలాంటప్పుడు రిజిస్టర్ లో ఎంటర్ చేయకుండా అది సిపి గారి పరిధిలోను ఎన్బిడబ్ల్యూకి టాస్క్ ఫోర్స్ డిప్లాయ్ చేసిన ఈ ఇద్దరు ప్రముఖులు పోలీస్ అధికారుల బాధ్యత ఎంతవరకు? అయితే ఇక్కడ ఇదే రిమాండ్ రిపోర్ట్ లో అదే ఇందాక మీరు చెప్పినట్టు కొన్ని కీలకమైనటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్బిడబ్ల్యూ వారెంట్ గురించి మీరు ప్రధానంగా గతంలో కూడా చెప్పారు. ఎన్బిడబ్ల్యూ ఉన్నప్పుడు వెంటనే హాజరుపరచాలి కోర్టులో అని చెప్పి, దాన్ని ఇక్కడ వీళ్ళు డినై చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం, ఎన్బిడబ్ల్యూ వారెంట్ ఉన్నప్పుడు జనరల్ గా పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఎన్బిడబ్ల్యూ వారెంట్ ఎవరి మీద ఉంటే దానికి సంబంధించి ఆ కేసు స్టేటస్ వివరాలు, ఒకవేళ ఆ వ్యక్తిని పట్టుకొచ్చినటువంటి స్టేటస్ వివరాలు ఎప్పటికప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ కి అందజేయాలి. ఆ డైరీ, జనరల్ డైరీ ఉంటుందో ఆ జనరల్ డైరీలో మెన్షన్ చేసి ఆ డైరీని కమిషనర్ కి రిపోర్ట్ చేయాలి. కమిషనర్ కూడా దానిపై ఆ ఎన్బిడబ్ల్యూ వారెంట్ ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటి, కోర్టులో హాజరుపరిచారా లేదా అనేది అడగాల్సినటువంటి బాధ్యత ఆయనపై ఉంటుంది. కానీ ఇక్కడ ఇదే పోలీస్ స్టేషన్ లో LW-17 సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు అతన్ని 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యలో 3 రోజుల పాటు స్టేషన్ లో చూశానని చెప్పి చాలా క్లియర్ గా ఇదే రిమాండ్ రిపోర్ట్ లో వాంగ్మూలం ఇచ్చాడు. అంటే ఇది కమిషనర్ ఆఫ్ పోలీస్ కి తెలియనిది కాదు, అంతే కదా? ఎందుకంటే డైరీ అప్డేట్ ఉంటుంది కదా. సో మరి అటువంటిప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీసు 3 రోజుల పాటు స్టేషన్ లో ఒక నిందితుడు ఉంటే, అది కూడా ఎన్బిడబ్ల్యూ మీద ఉన్న నిందితుడు ఉంటే, మీరు కోర్టులో ఎందుకు హాజరుపరచలేదని చెప్పి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎందుకు అడగలేదు? ఆ దిశగా సిట్ ఎందుకు విచారించలేదు? నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. సిఐ నాగరాజ్ వెళ్ళి మార్కాపురం నుంచి అరెస్ట్ చేసి తీసుకురాలేడు, ఆ డిస్క్రిప్షన్స్ లేవు.
ఎగ్జాక్ట్లీ. సిఏ ఎస్పీల పరిధి ఆ టెరిటరీకి ఫిక్స్ అయ్యి ఉంటది. అంతే, కరెక్టే. రెండోది, ఇది గౌరవ ఏసీపీ గారు ఎవరైతే ఉన్నారో టాస్క్ ఫోర్స్ ఏసీపీ గారు, ఎస్పీ గారు కన్సర్న్ లోనే మార్కాపురం నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత కోర్టులో మీరు చెప్పిన జనరల్ రిజిస్టర్ లో ఎందుకు ఎంటర్ కాలేదు, 24 గంటలు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు, ఖచ్చితంగా ఏసీపీ గారిది, సిపి గారిది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ దీంట్లో. నేను మొదటి నుంచి చెప్తుంది అదే. నాగరాజన్ ఒక్కడనే అచ్చాని పచ్చపోసు కాదు, ఈడే ముద్దాయి అని చెప్పి నిలబెట్టేస్తే కుదరదు. మాజీ డీజీపీ గారు సాంబశివరావు గారు చుట్టమని ఆబ్లిగేషన్స్ తీసుకుంటే అంతకన్నా కుదరదు. తీసుకున్న 40 రోజుల ఆబ్లిగేషన్ చాలు, కట్టిపెట్టండి, ఇంకా చాలు, ఇంకా ఆపండి.